తొందరగా లా డార్లింగ్. ఆలస్యమైపోతుందని అరగంట నుంచి చెప్తున్నావు కూడా వినిపించుకోవేంటి? వస్తున్నానండి. ఈ ముసలాడికి నస ఎక్కువైపోయింది. పెళ్లికి 5 ఏళ్ళు ఆగాడు కదా, హనీమూన్కి అరగంట ఆలస్యం అయితే ఇలా ముత్తుకుంటాడేమిటి? అబ్బా, మనసులో అనుకునే మాత్రం అలా పైకనకే తల్లి అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏమిటో ఎంతమంది డాక్టర్లకు చూపించినా నీకు ఈ లోగం ఏం కావట్లేదు. నా కర్మ దత్తాల్. నువ్వెక్కడ దొరికావయ్యా మగడా? నేను ఇప్పుడు మనసులో మాటలు పైకెక్కడన్నానండి. వస్తున్నానండి అన్నాను, అంతే కదా. సరేలే, తర్వాత చాలా మాత్రం అన్నావు. మనసులో అనుకుంటున్న మాత్రం పైకెంతనొత్తుగా నీకు తెలియపోతాం. అది నీ లెందో జబ్బు. నా కర్మ బలతన గనక అన్ని భరించాలి దత్తాల్. ఎవరి వీక్నెస్ వాళ్ళకి తెలీదు. ఏం చేస్తాం? మీరు మాత్రం మాటి మాటికి దత్తాల్ దత్తాల్ అనరా? ఓతి పిచ్చిదానా, అది నా వీక్నెస్ కాదు, ఊత పదం. దత్తాల్ తల్లిలే, ఇప్పుడే పెళ్లి చేసుకుని అప్పులే దెబ్బలాటలు ఎందుకు కానీ వచ్చి కాలెక్కు దత్తాల్. చివరికి ఎలాగైతేనే ఇంతకాలానికి మీరు ధైర్యం చేసి నన్ను పెళ్లి చేసేసుకున్నారండి. మన ఇన్నాళ్ళు మీ తలపు వాళ్ళు మా తలపు వాళ్ళు మన పెళ్లికి అడ్డం పలుతూ వచ్చారు. ఇప్పుడు ఇద్దరు తలపు వాళ్ళు మొత్తం తచ్చారు గనక మనం పెళ్లి చేసేసుకున్నాం. నువ్వు మాత్రం ధైర్యం తెలియదా ఏంటి? 25 ఏళ్ళు నా కోసం పెళ్లి చేసుకోకుండా ధైర్యంగా ఆగి ఆలది అబల కాదు తబలా అని రుజువు తెచ్చావు. అబ్బా, తబల కాదు సబల. నేనది అదే తబలా తబలా. ఏమోయ్, ఎక్కడికి ప్రయాణం? అడిగి తెచ్చాడు వీడు మొహం మంట. శుభమాని బయలుదేరుతుంటే వెదవ శకునం వీడును. వెళ్ళొస్తాను తాతగారు, కొంచెం ఇల్లు చేస్తుండండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పనే లేదు. వెనకాల పెద్ద బోల్డ్ పెట్టాం కదా, చదువుకోండి దత్తాల్.